ప్రభుత్వంలో ఉంటే పేదలకు తగినంత సాయం చేయాలి. పరిశ్రమలు ఇతరత్రా కార్యాలయాలను ప్రోత్సహించి అభివృద్ధికి బాట వేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనికి భిన్నంగా అంతా రివర్స్లో జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించిన భూములు సైతం వెనక్కి తీసుకుని వైసీపీ ఆఫీసులకు కేటాయించారనే విమర్శలను ఫ్యాన్ పార్టీ మూటగట్టుకుంటుంది. ఇందులో నిజమెంత ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది విజయనగరం రింగ్ రోడ్డుకు సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ ఆఫీస్. గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంతేకాదు, విజయనగరం మహారాజులకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి వైసీపీ ఆఫీస్కు ఇచ్చేశారు. ఇది చూడండి, విశాఖపట్నంలోని చిన్నగదిలి మండలం ఎండాడలో నిర్మించిన వైసీపీ పార్టీ ఆఫీస్. దీని విలువ దాదాపు 100 కోట్లు. ఈ ఆఫీస్ కోసమే లా కాలేజ్ రోడ్డును 80 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించారు. అటు అనకాపల్లిలోనూ గతంలో కాపు భవనానికి కేటాయించిన భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినా లెక్క చేయలేదు. బాపట్లలో బైపాస్ రోడ్డు పక్కనే ఆర్టీసీ డిపోకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుని మరీ వైసీపీ పార్టీ ఆఫీస్కు స్థలం కేటాయించడం చర్చనీయాంశమవుతోంది. ఇక కర్నూలులోనే 5 రోడ్ల కూడలిలో 1.60 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ ఆఫీస్ నిర్మిస్తున్నారు. దీని విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇంత విలువైన ఈ భూమిని గతంలో ఏపీ ఆగ్రోస్కు కేటాయించగా దాన్ని తిరిగి తీసుకుని వైసీపీకి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా అధికారం మదంతో ఆనాడు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగడంతో ఫ్యాన్ పార్టీ బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీస్ కూల్చివేతతో కీలక డేటా వెలుగు చూస్తుంది. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ 100 కోట్ల విలువైన భూములు కొట్టేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ అంశంపై ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాలలో 100 కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో నాటి అధికార వైసీపీ కాజేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వైసీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం ఇలా 26 జిల్లాలలో ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. అధికారం మనదే, మనల్ని అనేవారు ఎవరూ లేరు అనే ధీమాతో నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను కూడా ఆనాటి అధికార పార్టీ వైసీపీ వదిలిపెట్టలేదు. ఇక వైసీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలు మామూలుగా లేవు. ఒక్కొక్క భవనం రాజప్రసాదాన్ని మురిపిస్తోంది. నిర్మాణ శైలి అంతా రాజభవనాల తరహాలోనే ఉన్నాయి. అంతేకాదు, ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అటు భవన నిర్మాణంతో పాటు లోపల ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ భారీగా ఉండేలా ఫ్యాన్ పార్టీ ప్రణాళికలు రెడీ చేసినట్లుగా సమాచారం. మొత్తంగా భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు, ఆర్భాటాలు అంతా కలిపితే పార్టీ కార్యాలయాలన్నిటికీ కనీసం 2000 కోట్ల రూపాయలు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజప్రసాదాల తరహాలో నిర్మిస్తున్న పార్టీ ఆఫీసుల నిర్మాణాలకు డబ్బులు ఎక్కడివి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరైనా దాతలు, నేతల నుంచి వసూలు చేశారా, లేదా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బు సేకరించారా, పార్టీ నిధుల నుంచే ఖర్చు చేశారా అనేది తేలాల్సి ఉంది. జగన్ పార్టీకి అన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయా? నిజాలు నిగ్గు తేల్చాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రుషికొండ ప్యాలెస్ తరహాలోనే జగన్ పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పేదలకు అండగా ఉండే పార్టీ మాది అంటూనే రాజప్రసాదాల తరహాలో పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
For more videos like this, subscribe Big TV channel.